ఏపీ తెలంగాణలో ఈ ఫిజిక్స్ వాళ్ళ కానీ రెజనెన్స్ కానీ లేకపోతే అలెన్ కానీ సో ఇక్కడ మనం చూసుకుంటే 2026లో వీళ్ళు ఎంతవరకు సక్సెస్ అయ్యారు, ఎలాంటి ర్యాంక్స్ వచ్చాయి, ఎన్ని ర్యాంక్స్ వచ్చాయి మనం ఒకసారి గమనిస్తే పీడబ్ల్యూ 11 అఫీషియల్ సోర్సెస్ నుంచి 11 ర్యాంక్స్ అంటే 11 మందికి 99% వచ్చింది. 99 అబోవ్. అలెన్ చూసుకుంటే అప్రాక్సిమేట్లీ 20. రెజనెన్స్ చూసుకుంటే రెజనెన్స్ కూడా అరౌండ్ 50 to 60 మెంబర్స్ ఏమో వచ్చాయని వాళ్ళు చెప్పుకుంటూ ఉన్నారు. కానీ కొన్ని వేల మంది చదివే విద్యార్థులు ఈ ర్యాంక్స్ చూసి మనము ఈ ఇన్స్టిట్యూషన్స్లో మనం జాయిన్ అవ్వచ్చా, ఈ ఇంటర్ ప్లస్ జేఈ కాలేజెస్లో మనం జాయిన్ అవ్వచ్చా, డెసిషన్ తీసుకోవచ్చా? సింపుల్ థింగ్ ఏంటి అంటే 100 బ్రాంచ్లు ఉన్న నారాయణ, శ్రీ చైతన్య అయినా, ఎల్ఎన్ అయినా, బన్సాల్ అయినా, లేకపోతే రెజొనెన్స్ అయినా, లేకపోతే ఇంకా చెప్పుకుంటూ పోతే ఇంకా బోలెడు ఉన్నాయి. 100 బ్రాంచెస్ ఉన్న వాటి గురించి మనం మాట్లాడుకుంటే ఆకర్ష్ అయినా, ఓకే. సో ఇవన్నీ కూడా ఏంటి అంటే 100 బ్రాంచెస్ ఉన్నాయి. కొంతమంది ఫ్రాంచైజీలు ఇస్తూ ఉంటారు, కొంతమంది బ్రాంచ్లు నడిపిస్తూ ఉంటారు. కానీ మనం ఆలోచించాల్సిన విషయం ఏంటి అంటే ఇన్ని బ్రాంచెస్ ఉన్నాయి కదా, వందల క్యాంపస్లు ఉన్నాయి కదా, ఇన్ని వేల మంది స్టూడెంట్స్లో ఇన్ని 100 బ్రాంచెస్లో ఏది క్వాలిటీ, ఎక్కడి నుంచి ర్యాంక్స్ ప్రొడ్యూస్ చేస్తున్నారు అనేది మనకి ఇక్కడ చాలా ఇంపార్టెంట్. మసిబూసి మారేడుకాయ అంటే ఎక్కడో ఒక దగ్గర ర్యాంక్ వస్తే మొత్తం వీళ్ళు ప్రమోట్ చేసుకుంటూ ఉన్నారు. పేరెంట్స్ కూడా ఇదే నిజమని ముందుకెళ్తూ ఉన్నారు. అండ్ ఇంకొంతమంది ఏం చేస్తూ ఉన్నారు, చాలా తెలివిగా ప్రచార ఆర్భాటాలతోటి విద్యార్థుల్ని, తల్లిదండ్రుల్ని మోసం చేస్తూ ఉన్నారు. వీళ్ళు కాదు, జనరల్గా చెప్తున్నాను. అసలు జేఈలో కంప్లీట్ అసలు అనుభవం లేనో, డబ్బులు ఉన్నాయి కాబట్టి నేను ఇన్వెస్ట్ చేస్తాను, ఎవరో ఇన్వెస్ట్మెంట్ పెడతారు, ఇంకెవరో దాన్ని నడిపిస్తారు, ఇలా కూడా చేస్తూ ఉన్నారు. ఒక్కసారి డబ్బులు కట్టిన తర్వాత రిఫండ్ ఇవ్వకుండా సతాయిస్తున్నారు. తల్లిదండ్రుల యొక్క కష్టాన్ని దోచుకుంటున్నారు. కానీ గుడ్డిగా వెళ్ళి మన వాళ్ళు కూడా అక్కడే జాయిన్ అవుతూ ఉంటారు. ఈ విషయంలో ఈ ఇంటర్ ప్లస్ జేఈ అనేది డిసైడింగ్ ఫ్యాక్టర్. మనం మాట్లాడుతూ ఎల్ఎన్ 40 ర్యాంకులు వచ్చాయని మాట్లాడుతూ ఒక హడావుడిగా ఒక సెటరికల్ వీడియో చేశాడు. కానీ ఏ బ్రాంచ్లో వచ్చినాయి అనేది చెప్పలేదు. చెప్పారా? నాట్ ఓన్లీ ఎల్ఎన్, యూ టేక్ ఎనీ దీనికి సంబంధించి కొంతమంది మాత్రమే వాళ్ళ రిజల్ట్స్ని ట్రాన్స్పరెంట్గా జనాల్లోకి తీసుకెళ్తున్నారు. చాలా తక్కువ మంది మాత్రమే నిజంగా రిజల్ట్స్ బేసిస్లో మీరు నిర్ణయం తీసుకోవద్దు. ప్రతి ఒక్కరికి ఐఐటి, ఎన్ఐటిలో సీట్స్ వస్తాయని అనుకోవడం కరెక్ట్ కాదు. ప్రయత్నం చేయడంలో తప్పు లేదు. కానీ దానితో పాటు ఒక పిల్లవాడు మానసిక మెంటల్ స్ట్రెస్కి గురవ్వకుండా ఎలాంటి స్ట్రెస్ ఫ్రీ ఎడ్యుకేషన్ ఉందా, ఆహ్లాదకరంగా పిల్లవాడు వెళ్తున్నాడా లేదా, దీంతోపాటు మల్టిపుల్ ఆప్షన్స్ ఉన్నాయి. జిఎఫ్టీ కాలేజ్ చూడొచ్చు, ఐజరు, నైజరు, ఇంకా బిట్స్, ఇక చెప్పుకుంటూ పోతే బిట్స్ యాట్ రాయొచ్చు, ఇంకా చాలా ఎగ్జామ్స్ ఉన్నాయి. ఎంసెట్లో కూడా మంచి కాలేజెస్ ఉన్నాయి, ఈఏపీ సెట్లో కూడా మంచి కాలేజెస్ ఉన్నాయి. కానీ రైట్ డైరెక్షన్ ఇంపార్టెంటు, పిల్లవాడి మైండ్ హోలిస్టిక్ వేలో డెవలప్ అవడం ఇంపార్టెంటు, మెంటల్ స్ట్రెస్కి కొంచెం కూడా గురి కాకుండా చూసుకోవడం కూడా చాలా ఇంపార్టెంట్. కానీ ఈ మధ్యకాలంలో ర్యాంకులు ర్యాట్ రేస్, ఈ ఎలుకల ర్యాట్ రేస్ అంటారు కదా, దానిలో పడిపోయి విపరీతమైన ఒత్తిడికి గురి చేస్తూ ఉన్నారు. నిజంగా చెప్తా ఉన్నా, డెఫినెట్లీ రైట్ డైరెక్షన్లో వెళ్ళడం ముఖ్యము, రైట్ జూనియర్ కాలేజీని వెతుక్కోవడం కూడా చాలా ముఖ్యం. ఇది డిసైడింగ్ ఫ్యాక్టర్. కానీ అలాగని ఒత్తిడి తీసుకురావడం పిల్లల మీద, నేను అంత డబ్బులు కట్టానుగా నువ్వేం చదువుతున్నావు, అలాంటి మాటలు మాట్లాడొద్దండి. ఓకే. సో ఇవన్నీ చూసుకొని మంచి కాలేజ్ చూసుకొని జాయిన్ అవ్వండి. నా ఒపీనియన్ అయితే ర్యాంక్స్ని చూసి ఒక కాలేజ్ని సెలెక్ట్ చేసుకునే దానికంటే కూడా అక్కడ వాతావరణం ఎలా ఉంది, అక్కడ టీచర్స్ ఎలా టీచ్ చేస్తున్నారు, ఫ్రెండ్లీ వాతావరణం ఉందా లేదా, ఆహ్లాదకరంగా ఉందా లేదా, పర్సనల్ కేర్ ఉందా లేదా, పిల్లవాడు లో ఫీల్ అయినప్పుడు, ఎందుకంటే తల్లిదండ్రులను వదిలిపెట్టి వాళ్ళ దగ్గర ఉన్నప్పుడు ఆప్యాయంగా వాళ్ళు చూసుకుంటున్నారా లేదా, ఇవన్నీ కూడా మనం కన్సిడర్ చేసుకోవాలి. ఒకవేళ హాస్టల్ అయితే మంచి ఫుడ్ మనం పెట్టిస్తున్నామా లేదా, ఇవన్నీ చూసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఓకే, ఇది ఒకసారి ఆలోచించండి. థ్యాంక్ యూ. దిస్ ఈజ్ రాజ్ సైనింగ్ అవుట్.